హాయ్ హలో వెల్కమ్ టు మ్యాథ్స్ మీడియం. సో పియాజెట్ పార్ట్ 2 వీడియో ఇది. యాక్చువల్లీ పియాజెట్ పార్ట్ 1 వీడియోలో మనం జీన్ పియాజెట్ అంటే ఎవరు అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ పియాజెట్ థియరీ అంటే స్కీమా, స్టేజెస్ ఆఫ్ అడాప్టేషన్ అండ్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది మనం చూసాం అనమాట. అంటే దానిలో అసిమిలేషన్, ఈక్విలిబ్రేషన్, న్యూ సిచ్యువేషన్ లో డిసిక్విలిబ్రేషన్ అయితే దాన్ని ఎలా అకామిడేట్ చేసుకుని అసిమిలేట్ చేసుకుంటారు అనేది లాస్ట్ వీడియో వరకు చూసాము. సో నౌ ఇక్కడ నుంచి కంటిన్యూషన్ అన్నమాట. స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ మనందరికీ తెలిసే ఉంటుంది. జీన్ పియాజెట్ థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ లో 4 స్టేజెస్ ఇచ్చారు. ఇక్కడ చూడండి SPCF ఇది ఒక షార్ట్ కట్ మీకు నిమోనిక్ అన్నమాట. దీనివల్ల మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే స్టేట్ టెట్ కానీ సీటెట్ లో కానీ మనకి క్వశ్చన్స్ కొన్నిసార్లు స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి కూడా సింపుల్ గా ఇచ్చేస్తారు. మనం చదువుంటాం కానీ ఆర్డర్ గుర్తుండదు. సో ఆర్డర్ కోసం ఇలా అన్నమాట. స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది డిస్కంటిన్యూ అని చెప్తారు. డిస్కంటిన్యూ అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ ఒక్కసారి స్టార్ట్ అయ్యి కట్ అయిపోయి మళ్ళీ గ్యాప్ వచ్చి మళ్ళీ అమ్మడం అనేది కాదు. ఇలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది అని జీన్ పియాజెట్ నమ్మకం అన్నమాట. సో అందుకే దీన్ని డిస్కంటిన్యూస్ అంటారు. ఓకే, లెట్ స్టార్ట్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్. ఇక్కడ చూడండి, సెన్సరీ మోటార్, ప్రీ ఆపరేషనల్, కాంక్రీట్ ఆపరేషనల్, ఫార్మల్ ఆపరేషన్. సో దాన్నే మనం షార్ట్ కట్ లో SPCF అంటాము. సో లెట్ స్టార్ట్ విత్ సెన్సరీ మోటార్ స్టేజ్. సెన్సరీ మోటార్ స్టేజ్ 0 to 2 years. మనం యాక్చువల్లీ డెవలప్మెంట్ అనేది వూమ్ టు టూమ్ ఉంటుంది. ఇక్కడ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది 0 to 2 years తీసుకున్నారు. సో ఇన్ఫాంట్ లెర్న్స్ త్రూ సెన్సరీ ఎక్స్పీరియన్సెస్ అంటే టచ్, సైట్ అండ్ సౌండ్ అండ్ మోటార్ యాక్షన్స్. అంటే మోటార్ యాక్షన్స్ అంటే మనం మజిల్స్ యూస్ చేసి చేయడం అనమాట. సో అదేంటి, గ్రాస్పింగ్, సక్కింగ్, క్రాలింగ్. సో ఇవి మోటార్ యాక్షన్స్ కింద చెప్తాం అనమాట. నెక్స్ట్ ఆబ్జెక్ట్ పర్మనెన్స్. అంటే ఈ ఏజ్ 0 to 2 years ఏజ్ లో పిల్లలు ఎవరైతే ఇన్ఫాంట్స్ ఉంటారో వాళ్ళు ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అనేది డెవలప్ చేసుకుంటారు. నెక్స్ట్ లెర్నింగ్ హ్యాపెన్స్ టు ట్రయల్ అండ్ ఎర్రర్. అంటే వాళ్ళు ఫస్ట్ ఒకసారి ట్రై చేస్తారు, అది వర్క్ అయిందంటే దాన్ని చేస్తారు, లేకపోతే నెక్స్ట్ ట్రైల్ వేస్తారు, నెక్స్ట్ ఎర్రర్ వస్తుంది, మళ్ళీ ట్రైల్ వేస్తారు. సో దట్ ఈస్ కాల్డ్ ట్రైల్ అండ్ ఎర్రర్ అనమాట. చూడండి, షేకింగ్ ఏ రాటిల్ టు హియర్ ది సౌండ్. చేతిలో ఒక బొమ్మ ఇచ్చామంటే దాన్ని సౌండ్ చేస్తారు, సౌండ్ వచ్చింది, నెక్స్ట్ సేమ్ సౌండ్ చేస్తారు. దట్స్ కాల్డ్ ట్రైల్ అండ్ ఎర్రర్. నెక్స్ట్ ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అనమాట. 2 to 7 years. సింబాలిక్ థింకింగ్ డెవలప్స్. అంటే సింబల్ ద్వారా నేర్చుకుంటారు. ఈగోసెంట్రిజం అంటే అవతల వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు అనేది వీళ్ళకి అనవసరం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టాయ్ కొనాలి, వాళ్ళకి నచ్చేసింది, కానీ మన దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అవేమి వాళ్ళు ఆలోచించారు, ఆ బొమ్మ కావాలి, సో ఏడుస్తారనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ఈగోసెంట్రిజం. యానిమిజం. యానిమిజం అంటే నాన్ లివింగ్ థింగ్స్ కి లివింగ్ థింగ్స్ కి డిఫరెన్స్ తెలియదు అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, టెడ్డీ ఈజ్ సాడ్. టెడ్డీ అనేది ఒక నాన్ లివింగ్ థింగ్, కానీ సాడ్ గా ఉందని వాళ్ళు ఫీల్ అయిపోతారు. సో అది యానిమిజం అనమాట. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ కన్జర్వేషన్. అసలు వాళ్ళకి క్వాంటిటీ గురించి తెలియదు. సో వాటర్ ఇన్ డిఫరెంట్ కప్స్ లో కానీ దేనిలో వాటర్ అనేది ఎస్టిమేషన్ రాదు. నెక్స్ట్ సెంట్రేషన్ అంటే ఫోకస్ ఆన్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ సిచ్యువేషన్ వైల్ ఇగ్నోరింగ్ అదర్స్. చూడండి ఎగ్జాంపుల్, జడ్జింగ్ ఏ టాలర్ గ్లాస్ యాజ్ హ్యావింగ్ మోర్ వాటర్. ఎగ్జాక్ట్ దేనిలో ఎక్కువ దేనిలో తక్కువ అనేది జడ్జ్ చేయడం వాళ్ళకి రాదనమాట. నెక్స్ట్ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ 7 to 11 years అనమాట. లాజికల్ థింకింగ్ డెవలప్స్ బట్ ఓన్లీ ఫర్ కాంక్రీట్ హ్యాండ్స్ ఆన్ సిచ్యువేషన్స్, నో అబ్స్ట్రాక్ట్ ఐడియాస్. అబ్స్ట్రాక్ట్ ఐడియాస్ అంటే అజ్యూమ్ చేసుకొని చేయడం రాదు. సో వీళ్ళకి లాజికల్ థింకింగ్ అనేది డెవలప్ అయి ఉంటుంది. కన్జర్వేషన్ అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ప్రీ ఆపరేషన్లో అయితే వీళ్ళకి ఏది రాదో, అంటే ఏ క్వాంటిటీ ఎక్కువ, అంటే ఒక 1 లీటర్ వాటర్ ని ఏ కప్ లో పోసినా అది 1 లీటరే ఉంటుంది అనేది ఈ కాంక్రీట్ ఆపరేషన్ స్టేజ్ కి వీళ్ళకి క్లారిటీ వస్తుంది. ప్రీ ఆపరేషన్ లో రాదు. సో అదే డిఫరెన్స్. నెక్స్ట్ డీసెంట్రేషన్ అంటే సైజు బట్టి మనం అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ లో పెడితే వాళ్ళు అది కనుక్కొని మళ్ళీ అసెండింగ్, డిసెండింగ్ పెట్టడానికి కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ కి రీచ్ అయ్యాకే వాళ్ళకి డీసెంట్రేషన్ అనేది కంప్లీట్ గా వస్తుంది. నెక్స్ట్ రివర్సిబిలిటీ అంటే ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా చేసిన ప్రొసీజర్ అవ్వచ్చు, రివర్స్ లో చేయడం నేర్చేసుకుంటారు వెన్ ద టైమ్ ఆఫ్ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. అందుకే ఇక్కడ లాజికల్ థింకింగ్ అనేది డెవలప్ అయిపోతుంది అని ఫస్ట్ లో మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ లెస్ ఈగోసెంట్రిక్ అంటే ఈగోసెంట్రిక్ అవతల వాళ్ళ పర్స్పెక్టివ్ ని ఆలోచించడం ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం, ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్ 11 to 15 years. ఈ ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్ మీ ఏజ్ చూస్తేనే అర్థం అవ్వచ్చు, అడాలసెంట్ అని. సో అడాలసెంట్ వచ్చేటప్పటికి ఒక చైల్డ్ పూర్తిగా నాట్ అడల్ట్, కానీ అడాలసెంట్ అంటే బ్రిడ్జ్ పీరియడ్ అని కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. సో చైల్డ్ కాదు, అడల్ట్ కాదు, మధ్యలో ఉంటుంది వీళ్ళ థింకింగ్. సో ఇక్కడ ఈ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అబ్స్ట్రాక్ట్ థింకింగ్. అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంటే అజ్యూమ్ చేసుకొని ఈక్వేషన్స్ కానీ ఏమైనా సరే రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అయినా సరే వాళ్ళు సాల్వ్ చేయగలరు. నెక్స్ట్
హైపోథెటికల్ రీజనింగ్ అంటే హైపోథెటికల్ సిచ్యువేషన్స్ ని కూడా మేబీ వాళ్ళు ఆలోచించి డెవలప్మెంట్ అనేది ఒక్కొక్క పర్సన్ కి డిఫరెంట్ గా ఉంటుంది అని. కానీ మాక్సిమం ది ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్ కి రీచ్ అయ్యేటప్పటికి హైపోథెటికల్ రీజనింగ్ అంటే దే కెన్ ఇమాజిన్ డిఫరెంట్ పాసిబిలిటీస్ అండ్ ప్రెడిక్ట్ అవుట్కమ్స్ అన్నమాట. సో చూడండి, ఎగ్జాంపుల్ క్వశ్చన్ కూడా ఇచ్చాను ఇక్కడ. వాట్ ఇఫ్ గ్రావిటీ డిజపియర్డ్ అనే దానికి వాళ్ళు ఆన్సర్ చేయగలేంత స్టేజ్కి వచ్చేస్తారు. నెక్స్ట్ డిడక్టివ్ లాజిక్ అంటే అబిలిటీ టు అప్లై జనరల్ ప్రిన్సిపల్స్ టు స్పెసిఫిక్ సిచ్యువేషన్స్. అంటే ఆల్ హ్యూమన్స్ నీడ్ ఆక్సిజన్, సో ఆస్ట్రోనాట్స్ నీడ్ ఆక్సిజన్ ఇన్ స్పేస్. సో ఇట్లాంటివి లాజిక్ గా ఉండేటివి డిడక్ట్ చేసి వాళ్ళు చెప్పగలరు అనమాట. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అంటే కాంక్రీట్ ఆపరేషన్ల వరకు వాళ్ళు జస్ట్ లాజికల్ పెట్టుకునే ఉంటారు. వెన్ ద టైమ్ ఆఫ్ ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్ వచ్చేటప్పటికి వాళ్ళు సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ చేయగలరు, మ్యాథ్స్ టఫ్ ప్రాబ్లమ్స్ చేయగలరు, ఆల్జిబ్రిక్ ఈక్వేషన్స్ సాల్వ్ చేయగలరు. సో దేర్ కాగ్నేటివ్ అబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది బై ది ఎవ్రీ స్టేజ్. నెక్స్ట్ మెటాకాగ్నిషన్ డెవలప్స్. మెటాకాగ్నిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. మీరు కూడా వాట్ ఈజ్ మీన్ బై మెటాకాగ్నిషన్ లేదా మెటాకాగ్నిషన్ డెఫినిషన్ లేదా మీకు తెలిసింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. యాక్చువల్లీ ఇక్కడ మెటాకాగ్నిషన్ అంటే థింకింగ్ అబౌట్ ది థింకింగ్. అంటే మనం ఏం థింక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసాం మనం ఓన్ గా. సో ఇప్పుడు చేసింది కరెక్టా కాదా అనేది మళ్ళీ అగైన్ థింక్ చేస్తాం అనమాట. ఇస్ దిస్ కరెక్ట్ ఆర్ రాంగ్ వే అని. సో దట్ ఈస్ కాల్డ్ మెటాకాగ్నిషన్. థింకింగ్ అబౌట్ దేర్ ఓన్ థింకింగ్ అంటాము. ఇది ప్రీవియస్ ఇయర్స్ లో కూడా చాలా సార్లు వచ్చింది. అంటే డైరెక్ట్ వచ్చింది, ఇండైరెక్ట్ గా కూడా వచ్చింది. ఇక్కడ చూడండి, దే కెన్ థింక్ అబౌట్ దేర్ ఓన్ థింకింగ్ అండ్ లెర్నింగ్ స్ట్రాటజీస్ రిఫ్లెక్టింగ్ ఆన్ ది స్టడీ హ్యాబిట్స్. మోరల్ ఎథికల్ థింకింగ్ అంటే ఈగోసెంట్రిజం అని మాట్లాడుకున్నాం కదా. సో ఈ ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్ వాళ్ళకి వచ్చేటప్పటికి మోరల్లీ ఎథికల్లీ సొసైటీకి సరిపడా హ్యూమన్ అనేది ఆల్రెడీ వాళ్ళు ఫామ్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ ఫ్యూచర్ ప్లానింగ్ అంటే ఇది అడాలసెంట్ ఏజ్ అని చెప్పుకున్నాం కదా. సో ఫ్యూచర్ ప్లానింగ్ నెక్స్ట్ మైట్ బి నేను ఇది చేయొచ్చు, నెక్స్ట్ ఇది చేయాలనుకుంటున్నా. సో వాళ్ళు ఫ్యూచర్ ప్లానింగ్ అనేది చేసుకోవడం అనేది ఫార్మల్ ఆపరేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వై పియాజెట్స్ థింకింగ్ దట్ డెవలప్మెంట్ ఈస్ డిస్కంటిన్యూస్. నేను ఇందాక ఒక స్లైడ్ లో మీకు చూపించాను, 1 minute. ఈ స్లైడ్ చూడండి, ఇక్కడ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ నేను చెప్పాను డిస్కంటిన్యూస్, SPCF. అసలు ఈ స్టేజెస్ ఏంటి, ఎందుకు డిస్కంటిన్యూస్ అంటున్నారు అనేది ఆ స్లైడ్ యొక్క క్వశ్చన్ అన్నమాట. Piaget believed that development is discontinuous because it occurs in distinct qualitative changes where children's thinking undergoes fundamental changes at each stage. మనం ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క మైల్ స్టోన్స్ ని చెప్పుకుంటూ వచ్చాం. సో ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క క్వాలిటేటివ్ చేంజెస్ అనేటివి నేర్చుకుంటూ ఒక పిల్లవాడు అనేవాళ్ళు ఎవ్రీ స్టేజ్ ని దాటుకుంటూ అడల్ట్ అవుతారనమాట. సో అదే పియాజెట్ చెప్తాడు డిస్కంటిన్యూస్ అని. హీ ఆర్గ్యూడ్ దట్ కాగ్నిటివ్ గ్రోత్ హ్యాపెన్స్ త్రూ స్టెప్ వైజ్ ప్రోగ్రెషన్, నాట్ గ్రాడ్యువల్ అక్యుములేషన్ ఆఫ్ స్కిల్స్. స్టెప్ వైజ్ అంటే ఇప్పటి వరకు ఇది నేర్చుకుంటే నెక్స్ట్ దానిలో ఇది నేర్చుకుంటారు. అండ్ అంటే సెన్సరీ మోటార్ స్టేజ్ లో కొన్ని క్వాలిటీస్ నేర్చేసుకుంటే ప్రీ ఆపరేషన్ స్టేజ్కి వచ్చేటప్పటికి అంటే 1 స్టెప్ ఎక్కువ ఉంటుంది. ప్రీ నుంచి కాంక్రీట్ ఆపరేషన్ స్టేజ్ కి ఇంకొంచెం నేర్చుకుంటారు. ఆ కాంక్రీట్ నుంచి ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్ కి ఇంకా హ్యూమన్ అనే వాళ్ళు డెవలప్ అవుతారనమాట. సో ఇన్ ద వ్యూ ఆఫ్ పియాజెట్ అదే స్టెప్ వైజ్ ప్రోగ్రెషన్ అంటారు, డిస్కంటిన్యూస్ అని కూడా అంటాం అనమాట. సో ఇది ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చాలా సార్లు వచ్చింది. సో అందుకనే నేను ఈ పాయింట్ ని క్లియర్ చేద్దామని ఈ స్లైడ్ చేశాను. నెక్స్ట్ చూద్దాం, పియాజెట్ థియరీ మేజర్ క్రిటిసిజం. పియాజెట్ థియరీకి ఒక మేజర్ క్రిటిసిజం ఉంది, అదేంటో చూద్దాం. Piaget's theory is criticized for underestimating children's abilities, as research shows some skills develop earlier than he proposed. Piaget theory, SPCF, ప్రపోజ్ చేసిన థియరీ ఉంది చూసారా, అది ఏం చెప్తుందంటే చిల్డ్రన్స్ అబిలిటీస్ ని తక్కువ చేసి చూపిస్తుంది అని కొంతమంది చెప్పారు. అండ్ నెక్స్ట్ అడిషనలీ ఇట్ ఇగ్నోర్స్ ద రోల్ ఆఫ్ కల్చర్ అండ్ సోషల్ ఇంటరాక్షన్స్. ఇతను చెప్పిన థియరీలో అంటే పియాజెట్ చెప్పిన థియరీలో ఎక్కడ కల్చర్ గురించి కానీ సోషల్ అంటే సోషలైజేషన్ గురించి కానీ ఎక్కడ మనకి ప్రస్తావన రాదు. మేకింగ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ సీమ్ మోర్ యూనివర్సల్ అండ్ స్టేజ్ బేస్డ్ దాన్ ఇట్ యాక్చువల్లీ ఈజ్. అతను చెప్తున్నారు స్టేజ్ బేస్డ్ అని చెప్తున్నారు, కానీ అక్కడ బయట యూనివర్స్ లో చూస్తే కల్చరల్ గురించి కానీ సొసైటీ గురించి కానీ ఇతను ఎప్పుడూ ప్రస్తావించలేదు. అండ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది స్టేజ్ బేస్ ఉంది అన్నాడు, కానీ యూనివర్స్ లో ఇంకా ఎక్కువ ఉంది అనేది క్రిటిసిజమ్స్ అన్నమాట. సో ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ వెన్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామ్ పాయింట్ వ్యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్. థ్యాంక్ యూ సో మచ్.